మీ ఇంట్లోని స్విచ్ బోర్డులు మురికిగా నల్లగా మారాయా? వాటిని శుభ్రం చేయడం పెద్ద పనని ఆలోచిస్తున్నారా? అయితే చింతించకండి. మీ వంటగదిలోని కొన్ని సాధారణ వస్తువులతోనే మీ స్విచ్ బోర్డులను కొత్త వాటిలా మెరిపించే అద్భుతమైన చిట్కాలున్నాయి. ఈ చిట్కాలు సురక్షితమైనవి, సులభమైనవి, ఖర్చు లేనివి. ముఖ్యంగా స్విచ్ బోర్డులను శుభ్రం చేసేటప్పుడు విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. శుభ్రం చేసే ముందు మెయిన్ పవర్ స్విచ్ ఆఫ్ చేయడం, పొడి చేతులతో మాత్రమే పనిచేయడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. చాలా మంది టూత్ పేస్ట్ కేవలం దంతాల శుభ్రత కోసమే ఉపయోగిస్తారని అనుకుంటారు. కానీ ఇది స్విచ్ బోర్డులను శుభ్రం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కొద్దిగా టూత్ పేస్ట్ను పాత బ్రష్ పై వేసి స్విచ్ బోర్డుపై మెల్లగా రుద్దండి. టూత్ పేస్ట్లోని తేలికపాటి అబ్రెసివ్ గుణాలు మురికిని, మరకలను తొలగించడానికి సహాయపడతాయి. సుమారు 1 నిమిషం పాటు మెల్లగా రుద్దిన తర్వాత ఒక శుభ్రమైన పొడి వస్త్రంతో తుడిచివేయండి. అంతే, మీ స్విచ్ బోర్డ్ కొత్తదానిలా మెరుస్తుంది. ఎటువంటి అదనపు శ్రమ లేకుండానే ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. మీ స్విచ్ బోర్డులో పేరుకుపోయిన జిడ్డును తొలగిస్తుంది. బేకింగ్ సోడా అనేది వంటగదిలో ఉండే ఒక అద్భుతమైన శుభ్రపరిచే ఏజెంట్. కొద్దిగా బేకింగ్ సోడాను ఒక గిన్నెలో తీసుకొని దానికి సరిపడా నీటిని కలిపి చిక్కటి పేస్ట్లా తయారు చేసుకోండి. ఈ పేస్ట్ను ఒక పాత బ్రష్ లేదా పాత గుడ్డ సహాయంతో స్విచ్ బోర్డ్ పై పోయండి. సుమారు 5 నుండి 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆపై తేలికపాటి చేతులతో రుద్దండి. బేకింగ్ సోడా నూనె మరకలు, దుమ్ము, పాత మరకలను సులభంగా తొలగిస్తుంది. శుభ్రం చేసిన తర్వాత ఒక పొడి వస్త్రంతో తుడిచేయండి. నిమిషాల్లోనే మురికి మాయమై స్విచ్ బోర్డ్ శుభ్రంగా కనిపిస్తుంది. వెనిగర్తో జిడ్డు తొలగించవచ్చు. వెనిగర్లో అసిటిక్ ఆమ్లం జిడ్డును కరిగించడంలో, మరకలను తొలగించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒక దూదిని లేదా శుభ్రమైన గుడ్డను తీసుకొని దానికి కొద్దిగా తెల్ల వెనిగర్ వేసి స్విచ్ బోర్డును మెల్లగా శుభ్రం చేయండి. ముఖ్యంగా స్విచ్ల చుట్టూ ఉండే జిడ్డు మరకలపై వెనిగర్తో రుద్దండి. వెనిగర్ పాత జిడ్డును సులభంగా తొలగిస్తుంది. శుభ్రం చేసిన తర్వాత ఒక పొడి గుడ్డతో తుడిచివేయండి. వెనిగర్ త్వరగా ఆరిపోతుంది, ఎటువంటి అవశేషాలను వదలదు. శుభ్రం చేసిన తర్వాత తేడాను మీరే గమనించవచ్చు. సహజమైన క్లీనర్లలో నిమ్మకాయ, ఉప్పు కలయిక చాలా శక్తివంతమైంది. ఒక నిమ్మకాయను సగానికి కోసి దానిపై కొద్దిగా ఉప్పు చల్లండి. ఈ నిమ్మకాయ ముక్కతో స్విచ్ బోర్డ్ పై రుద్దండి. నిమ్మకాయలోని సిట్రిక్ ఆమ్లం మరకలను తొలగించడంలో సహాయపడుతుంది. ఉప్పులోని అబ్రెసివ్ గుణాలు మురికిని తొలగిస్తాయి. సుమారు 2-3 నిమిషాల పాటు రుద్దిన తర్వాత ఒక పొడి గుడ్డతో శుభ్రంగా తుడిచివేయండి. పాత మరకలు శుభ్రంగా పోతాయి. స్విచ్ బోర్డుకు సహజమైన మెరుపు వస్తుంది. బేకింగ్ సోడా, నిమ్మకాయతో అద్భుతమైన పరిష్కారం. ఒకవేళ మరకలు చాలా మొండిగా, పాతవిగా ఉంటే బేకింగ్ సోడా, నిమ్మరసం రెండింటినీ కలిపి పేస్ట్లా తయారు చేసుకోండి. ఈ పేస్ట్ను ఒక పాత బ్రష్ సహాయంతో స్విచ్ బోర్డుపై పోయండి. సుమారు 5 నిమిషాలు అలాగే ఉంచి ఆపై బ్రష్తో మెల్లగా రుద్దండి. ఈ కలయిక మురికిని, మరకలను మరింత శక్తివంతంగా తొలగిస్తుంది. తర్వాత శుభ్రమైన పొడి గుడ్డతో తుడిచివేయండి. ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది.